ఫేస్ టు ఫేస్కు స్వాగతం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఎక్కడ చూసినా ఆయన పైన విమర్శలు, వివాదాలు, ప్రెస్ మీట్లు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి మీద. అసలు కౌశిక్ రెడ్డి ఏం చేశారు? నిజానికి ఈటెల రాజేందర్ని చంపడానికి 20 కోట్లు సుపారీ ఇచ్చాడా? వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ని ఎప్పుడు చంపబోతున్నారు 20 కోట్లు ఇచ్చి? రమేష్ గారు, 20 కోట్లు ఇచ్చి ఈటెల రాజేందర్ గారిని సంపాదించిన అవసరం నాకు ఉన్నదా? ఇవాళ రక్త చరిత్ర ఉన్న చరిత్ర ఈటెల రాజేందర్ గారిది, కౌశిక్ రెడ్డిది కాదు. ఇవాళ ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమకారుడైన 2001 నుంచి పనిచేస్తున్న బాలరాజ్ యాదవ్ అని పద్మశాలి బిడ్డని ఇవాళ చంపించింది ఈటెల రాజేందర్ గారు. 2014 జనవరి 5 తారీఖున ఇవాళ బాలరాజ్ అనే ఉద్యమకారుని చంపించింది ఈటెల రాజేందర్ గారు. కళ్యాణిని పుస్తెలు తెంపింది ఈటెల రాజేందర్ గారు. ఇది ఈటెల రాజేందర్ గారి చరిత్ర. రెండో చరిత్ర, ఇలా తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని పోలీసు వాళ్ళతోని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించి తన టార్చర్ని, అవమానాన్ని తట్టుకోలేక ఇలా గుండెపోటుతోని చనిపోయిండు ప్రవీణ్ యాదవ్ గారు. ఇది చేయించింది ఈటెల రాజేందర్ గారు. ఈ చరిత్ర ఈటెల రాజేందర్ గారిది ఉన్నది. 2018 ఎలక్షన్లలో నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు నన్ను మర్రిపల్లిగూడెంలో నన్ను చంపించే ప్రయత్నం చేసిండు. ఇది వాస్తవం కాదా? హత్య రాజకీయాలు చేసేది ఈటెల రాజేందర్ గారు. ఆయన పేరు మార్చిన చీటర్ రాజేందర్ గారు అని చెప్తారు. ఓకే, దీనికి ప్రతీకారంగానే ఇప్పుడు ఈటెల రాజేందర్ హత్య చేయించాలనుకుంటున్నాను. నేను అసలు అప్పుడు మీ మీద అటాక్ చేశారని. ఈటెల రాజేందర్ గారిని చంపితే నాకేమొస్తుంది? అసలు నేను రాజకీయాలు చేసి వేస్ట్గా. ఎందుకంటే ఆయనని ఓడగొట్టాలనే నేను రాజకీయాలకు వచ్చిన. ఆయన మీద నేను ఎమ్మెల్యే గెలిచిన రోజే నేను ఎమ్మెల్యేగా అవుతా. 101% ఈటెల రాజేందర్ గారిని వచ్చే 2023 ఎలక్షన్లలో భారీ మెజారిటీతోని కేసీఆర్ నాయకత్వం. ఈటెల రాజేందర్ అంటే కౌశిక్ రెడ్డికి ఎందుకు అంత కోపం? ఎందుకంటే ఈటెల రాజేందర్ అనేట ఆయన చాలా బ్యాడ్ నేచర్డ్ ఫెలో. అసలు మా హుజరాబాద్ ప్రాంతానికి 1 ఇంచ్ కూడా మంచిగా చేయలేదు. రెండోది, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఒక చీటర్. ఎందుకంటే ఒక పేద దళితుల భూములు గుంజుకున్న చీటర్, ఒక పేద బీసీల భూములు గుంజుకున్న చీటర్, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టిన చీటర్. ఇలా కేసీఆర్ గారికి అన్నం పెట్టినోనికి సున్నం పెట్టిన చీటర్. ఇవాళ దీంతో పాటు రమేష్ గారు పూర్తిగా ఈటెల రాజేందర్ గారు ఏ ప్రాంతానికి మంచిగా చేయకుండా పేదోళ్ళని కొట్టిస్తాడు, పేదోళ్ళని చంపుతాడు, ఆయన చంపిస్తాడు. అందుకే ఆయన మీద నాకు కోపం. ఎందుకంటే నిజంగా మాట్లాడాలి. నిజాన్ని అబద్ధాన్ని నిజం చేయించే ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉంటారు రమేష్. కానీ మీరు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు బీఆర్ఎస్లో చేరారు. కేవలం ఈటెల రాజేందర్ మీకు వ్యక్తిగత శత్రుత్వమే తప్ప సిద్ధాంతపరమైన శత్రుత్వం లేదు, అంతే కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా ఉన్నా, 2001 నాడు అసలు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జెండా పుట్టిందే మా ఇంట్లో వీణవంకల. అప్పుడు ఈడున్న చీటర్ రాజేందర్ అప్పుడు కనీసం టీఆర్ఎస్ పార్టీలో కూడా లేడు. బరాబర్ ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది మా కుటుంబం నుంచి వచ్చిన పార్టీ. ఆ నియోజకవర్గంలో బరాబర్ మళ్ళీ నేను అదే మా సొంత గుట్టికి నేను చేరుకున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కానీ నిన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఈరోజు ఆయన భార్య మాట్లాడుతూ మీరు ముదిరాజు సామాజిక వర్గాన్ని చాలా దారుణంగా అవమానించారు, మహిళలు మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గర పడతాయని వాళ్ళిద్దరు కూడా కలిసి చెప్పారు. ఇవాళ మీకు క్లారిటీగా చెప్తున్నారు రమేష్ గారు. ఇవాళ ముదిరాజులని కౌశిక్ రెడ్డి అవమానించినా, ఇవాళ ఈ చీటర్ రాజేందర్ గారు, చీటర్ రాజేందర్ సతీమణి అవమానించినా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ ఈ చీటర్ రాజేందర్ గారు ముదిరాజుగా వండుకుంటూ ఇవాళ ఎందుకు ముదిరాజ్ బిడ్డని కోడల్లాగా తెచ్చుకోలేదు, ఎందుకు ముదిరాజ్ బిడ్డని అల్లుండి చేసుకోలేదు? ఎందుకు చేసుకోలేదు? ఇవాళ వాళ్ళ సతీమణి మాట్లాడుతుంది, ఇవాళ చిన్నగున్న బీసీ కులాలంట. చిన్నగున్న బీసీ కులాలను అనొచ్చా అండి? అంటే వాళ్ళు చిన్నగున్న బీసీ కులాలు, చిన్నగున్న ముదిరాజులు కాబట్టి వాళ్ళు చేసుకోలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా చిన్నగున్న బీసీ కులాలు అనే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు? ఇలా ఈ చీటర్ రాజేందర్ గారు చిన్న కులాలున్న ముదిరాజ్ బిడ్డలు కాబట్టే
మీరు అల్లులుగా కోడలుగా చేసుకోలేదా? దీనికి ముదిరాజ్ బిడ్డలకి మీరు సమాధానం చెప్పండి. ఇంతకు ఇలా బట్ట కాలిసి మీద వేయడం కరెక్ట్ కాదు. కానీ మీరు మీ వివాదం బయటకు వచ్చిన తర్వాత మార్పింగ్ అంటారు లేదా ఆడియోని మార్పు చేసిందని చెప్తున్నారు. ఇంతకు మీరు అన్నారా లేదా? ముదిరాజులకు ఏమైనా క్షమాపణ చెప్తారా లేదా? రమేష్ గారు మీకు క్లారిటీగా చెప్పిన, నేను ఏ ముదిరాజ్ బిడ్డని కూడా నేను దూషించలేదు. నంబర్ 1. ఆడియో బయటకు వచ్చింది. నంబర్ 2, రమేష్ గారు మీరు ఏ కులమో నాకు ఎట్లా తెలుస్తుంది? ఏ కులంలో నాకు తెలియదు, ఎట్లా తెలుస్తుంది? నంబర్ 1 తెలియదు నాకు. నంబర్ 2, ఇక్కడ ఉన్న రమేష్ గారు నాది క్లియర్గా ఆ కెమెరామెన్ రిపోర్టర్ నా ఇంటికి వచ్చి పోయేది, సీసీటీవీ ఫుటేజ్ నా ఇంట్లో భోజనం తిని పోయేది మీకు రిలీజ్ చేసిన. నంబర్ 2 రమేష్ గారు, అసలు నాకు అవసరం ఏంది? నాకు ఆడియో క్లిప్ని ఒకటి తయారు చేసి దాన్ని బయటికి ఇచ్చిపెట్టి నేను ముదిరాజని తిట్టినట్టు ఒకటి క్రియేట్ చేసి ఒకటి పెట్టి, అయినా ఆ ఆడియో క్లిప్లో కూడా ఎక్కడ నేను ముదిరాజని తిట్టినట్టు లేదు. మీరు చూడండి. నంబర్ 2 నేను క్లారిటీగా మీకు చెప్పిన, నిన్న కూడా చెప్పిన, ఆ ఫేక్ ఆడియో క్లిప్ ద్వారా ఏ ముదిరాజ్ అన్న తమ్ముడో అక్క చెల్లెలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే, ఆ ఫేక్ ఆడియో వల్ల కూడా దెబ్బతిని ఉంటే, ఎవరైనా నమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను మీకు చెప్పిన. కానీ నేను బరాబర్ ఆ ఆడియోని ఫారెన్సిక్కి పంపడానికి నేను డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. బరాబర్ పంపిన తర్వాత నిజాలు చాలా త్వరలో బయటకు వస్తాయి. వివాదాలు మీరు వెతుకుంటా వెళ్తారా? వివాదాలు మీ చుట్టూ ఉంటాయి? అసలు ఎక్కడ కూడా నేను వివాదాలలో లేను. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో నా ఆదరణ చూసి ఇలా ఓర్వలేక ఈయన ఓడిపోతుండనే ఓటమి భయం పట్టుకొని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రమేష్ గారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వేలో, బీజేపీ పార్టీ చేసిన సర్వేలో, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో హుజరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ కేసీఆర్ నాయకత్వం గెలవబోతున్నా అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గతంలో గవర్నర్ని ఉద్దేశించి కూడా కమెంట్ చేశారు, అది కూడా వివాదం అయిపోయింది. ఇప్పుడు ఒక కింది స్థాయి అధికారిని ఉద్దేశించి కూడా కమెంట్ చేశారు మీ నియోజకవర్గానికి సంబంధించి. ఇలాంటివన్నీ వీడియోలు ఆడియోలు బయటకు వస్తున్నాయి, ఇవన్నీ మీరు అనలేదని చెప్తారా? లేదు, ఒక్క నిమిషం మీకు ఒకటి చెప్తా. మీరు నేను గవర్నర్ గారిని అన్న కంటెంట్ మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ద కంటెంట్ వాజ్ తెలంగాణలో కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రజలకి అవసరపడే బిల్స్ని మేము శాసన మండలిలో, అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము పాస్ చేసిన బిల్స్ని ఆపే రైట్ తనకెక్కడిది? నాకు కడుపు మండుతుంది భయ్. తెలంగాణ పౌరునిగా, తెలంగాణ బిడ్డగా నా ప్రజలకి ఇబ్బంది అవుతుందంటే నాకు కడుపు మండుతుంది. నాకు కడుపు మండి నేను అన్న. బట్ వాట్ ఐ మెంట్, షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్ అనేది వాట్ ఐ మెంట్. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్న అధికారి సెక్రటరీని నేను అన్నది వాస్తవం. నేను అన్నది దేనికోసం అన్నా, ఆ గ్రామంలో ఒక మోరి పోతా ఉంది, ఆ మోరిని సరిగ్గా చేయమని నేను ఒక 10 సార్లు చెప్పిన. ఆ ఊరికి పోయినప్పుడు ఆడ పబ్లిక్ నేను పోయినప్పుడు కనీసము పట్టించుకుంటలేరు, మీరు ఎన్నిసార్లు చెప్పినా అని అడిగితే వాళ్ళ ముంగట నేను అడిగినా కూడా పని కూడా నేను చేసినా అని నాకు అబద్ధం చెప్తా ఉన్నాను. నేను అక్కడ ఉన్నానని నాకు తెలియదు. అబద్ధాలు చెప్పకు యూజ్లెస్ ఫెలో, ఆ పని చేసి పెట్టు అని నేను చెప్పిన. 10 సార్లు మంచిగా చెప్పినప్పుడు ఆ పనులు చేయలేదు. నేను అందరి ముంగట అన్న తర్వాత పనులు చేసి పెట్టి దీని గురించి జూపాక విలేజ్లో ఉన్న ప్రజలను అడిగితే దీని జవాబు మీకు చెప్తారు. ఓకే, మీరు గవర్నర్ ఉద్దేశించి చేసినా ఇంకేదైనా కమెంట్ చేసినా అవన్నీ కూడా కేసీఆర్ని టార్గెట్గా చేసుకొని ఈరోజు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, వివాదం అయితే అవి మీకు డిగ్రీగా పనికొచ్చి మీకు ప్రమోషన్ వస్తుందని కూడా మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాను రమేష్ గారు, నాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్రెడీ నన్ను ఎమ్మెల్సీ చేసిండ్రు, ఆల్రెడీ ప్రభుత్వ విప్గా చేసిండ్రు. ఇంకా కేసీఆర్ గారు ఖచ్చితంగా నాకు ఎంత చేయాలనో అంత చేసిండ్రు. ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారికి నేను రిటర్న్ గిఫ్ట్గా హుజరాబాద్ ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలిచి సార్కి నేనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని అందరూ అంటున్నారు, కాంగ్రెస్ అయితే తీవ్రంగా ఆరోపిస్తుంది. అలాంటప్పుడు మీకు బీజేపీ ప్రత్యర్థి అవుతుందని చెప్తున్నారు, ఎట్లా ఓడిస్తారు, ఎట్లా మీరు గెలుస్తారు? మీకు ఒకటే చెప్తా ఉన్నాను రమేష్ గారు, మేము ఇవాళ ఇప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడున్నారు? బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో పోయి మీరు పనులు చేస్తలేరు, మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. మేమే ఒక నేషనల్ పార్టీని, మేము ఎవరికి కూడా
అలయన్స్ లేం. అసలు మాకు అలయన్స్ ఉండాల్సిన అవసరం ఏంది? మా అసెంబ్లీ సీట్లు మేమే మళ్ళీ 100 గెలవబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈటెల రాజేందర్ని ఓడించడమే మీ లక్ష్యం. ఇప్పుడు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మళ్ళీ బయటకు వచ్చి ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తారా ఈటెల రాజేందర్ మీద? పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని కలిసే ప్రసక్తి లేదు. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి మీద కానీ, అమిత్ షా మీద కానీ, బీజేపీ ప్రభుత్వం మీద కానీ గట్టిగా విమర్శించే ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్. కేసీఆర్ గారు బరాబర్ ఉన్నారు. కేసీఆర్ గారు ఎట్టు పరిస్థితిలో మాకు ఎవరితో అలయన్స్ పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇండిపెండెంట్గా క్లీన్ స్వీప్ కొట్టబోతా ఉన్నాం అని చెప్పి ఆయన పేరు ఉందని మీరు కూలగొట్టారు అని చెప్తుండే కదా. ఇది కౌన్సిల్లో తీర్మానం చేసిన కాపీ. ఈ తీర్మానం కాపీ అది తీసే కంటే ముందే కౌన్సిల్లో తీర్మానం చేసింది. ఈ కాపీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కూడా పోతుంది, అక్కడ ఉన్న ఎంపీకి పోతుంది, నాకు కూడా వస్తుంది. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని రోడ్ వైండింగ్లో పోతుంది కాబట్టి తీసిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత అమరవీరుల స్తూపంలో అసలు ఎవరు పేరుగా శిలాఫలకమే లేదు అక్కడ. నంబర్ 1. నంబర్ 2, బ్రహ్మాండంగా గొప్పగా శిలాఫలకంని మేము పెట్టినాం, దాన్ని బ్రహ్మాండంగా కట్టినాం, ఓపెన్ చేసినాం. ఇది ఒక్క నిమిషం. ఇది శిలాఫలకంలో ఈటల రాజేందర్ పేరు ఉందా లేదా? యాజ్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఇది ఈటల రాజేందర్ పేరు కాదా? ఇది ఈటల రాజేందర్ పేరు కాదా? దీనికంటే చిల్లర రాజకీయం ఉంటుందా? ఇది ఈటల రాజేందర్ పేరు ఉన్నదా లేదా? కూలగొట్టిన దానికి నేను అడిగింది మళ్ళీ కట్టి అసలు శిలాఫలకమే అమరవీరుల స్తూపానికి లేదు. పాత అమరవీరుల స్తూపానికి ఆడ స్తూపం ఉండే, ఆ స్తూపం రోడ్ వైండింగ్లో పోయింది. ఆ రోడ్ వైండింగ్లో పోయిన తర్వాత కొత్త స్తూపం కట్టి శిలాఫలకం మీద ఆయన పేరు, అందరి పేరు నిధులతో నిర్మించారా అమరవీరుల స్తూపం? దాని కౌన్సిల్ నుంచి పెట్టినాము, కొన్ని ప్రైవేట్గా పెట్టినాము, అన్ని పెట్టి ఈ ఈ ఈ అమరవీరుల స్తూపాన్ని కూడా పెట్టడం జరిగింది. దానికి మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఆయన ఎంత పెద్ద చీటర్ అనేది చెప్పడానికి ఒక ప్రూఫ్ మీకు ఎన్టీవీలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మీరు ఈ ప్రూఫ్ దయచేసి ఇది చూపించాల్సిందే కోరుతా ఉన్నాను. మేము మొన్న ఉత్సవాలని చేసిన బహిరంగ చర్చకు సిద్ధమని మీరు చాలాసార్లు చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పైన బహిరంగ చర్చ, లేదా మీరు వివాదాల్లో ఇరుక్కున్నారో ఆ వివాదాలకు సంబంధించిన బహిరంగ చర్చ, ఏ చర్చకు సిద్ధమని మీరు చెప్తున్నారు? రమేష్ గారు, హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి మీద బహిరంగ చర్చకి సిద్ధంగా నేనున్నా. రమేష్ గారు, నా మీద చేసిన ఫేక్ ఆడియో మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నా, దళిత బంధు మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నా. ఆయన దేనికంటే దానికి నేను రెడీగా ఉన్నా. దమ్ముంటే ఆయన రమ్మని చెప్పి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మీరు పంపిణీ చేయడం లేదు, నేరుగా మీరే చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని కళ్యాణ లక్ష్మి చెక్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 20 రోజుల్లో గవర్నమెంట్ అధికారికంగా ప్రభుత్వంలో మేము సెలబ్రేషన్ చేసినాం. ఈ 20 రోజులల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వు ఎందుకు పాల్గొనలేదు? నీకు ఇన్విటేషన్ ఇచ్చినాం, బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీలలో నీ ఫోటోలు పెట్టినాం, నేను రమ్మని మేము అడిగినాం, నువ్వు ఎందుకు రాలేదు? ఇవన్నీ ఈటల రాజేందర్ని అడిగితే కేసీఆర్ గారి ఇంట్లో నుంచో లేదా కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచో ఇవ్వడం లేదు. ఇవి న్యాయంగా రావాల్సిన నిధులు వస్తున్నాయి, ఖర్చు చేస్తున్నారు. దానికి కౌశిక్ రెడ్డి ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? కేసీఆర్ గారు ఇచ్చే మనసున్న మహారాజు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా కేసీఆర్ గారు హుజురాబాద్ దళితులకి 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి ఎవరెవరి ఇంట్లో నుంచి ఇయ్యరు, 10 లక్షల రూపాయలు ఇచ్చింది కదా. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. మరి ఈటల రాజేందర్ గారు ఇంకొక 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. వాళ్ళు కూడా వాళ్ళ జేబుల నుంచి ఇస్తలేరు కదా. ఇలా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంకొక 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తలేవు? ఇలా కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇలా వికలాంగుల పెన్షన్ 3000 రూపాయలు ఇస్తున్నారు, 4000 రూపాయలు ఇస్తున్నారు. నువ్వు 2000 ఇస్తాను, నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2000 రూపాయలు తీసుకురా. ఎలాంటి చర్చకు మంది మార్బలం లేకుండా సింగిల్ గా వచ్చి చర్చకు సిద్ధారా, లేకపోతే మొత్తం మందిని తీసుకొని వస్తారా? సింగిల్ అంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారా? ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని పిలుస్తారా? సింగిల్ గా రమ్మంటే సింగిల్ గా వస్తా, మందితో రమ్మంటే మందితో వస్తా. ఆయన నిర్ణయం తీసుకొని రమ్మని చెప్పు. దేనికైనా నేను రెడీ. వచ్చి చర్చకు కూర్చోమని చెప్పు. నేను ప్రూవ్ చేయకపోతే ముక్కు భూమికి రాకుతా. హుజురాబాద్కి కేసీఆర్ ఏం చేసిండో నేను చూపిస్తా, రాజేంద్ర ఏం చేసిండో చూపించమని చెప్పండి. ఏ ఒక్కటైనా ఆయన ఏమనంటే ఏమంటాడు రమేష్ గారు? ఈయన నా స్థాయి కాదు కేసీఆర్. నేను అది అడగబోతున్నా. ఈటల రాజేందర్ ఏమంటున్నాడంటే, నా స్థాయి వ్యక్తితో పెట్టుకుంటే కౌశిక్ రెడ్డి స్థాయి పెరుగుతుంది, అందుకే నాతో పెట్టుకుంటున్నా అని చెప్తాను. నేను ఒకటి చెప్తా, ఆయన స్థాయి ఏంటిదండి? ఆయన ఇవాళ ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్సీ, నేను ప్రభుత్వ విప్.
నేను క్యాబినెట్ ర్యాంకులు ఉన్నా, ఆయన ఎమ్మెల్యే ర్యాంకులు ఆయన ఉన్నాడు. క్యాబినెట్ ఆయన- మంత్రిగా ఒక్క కూడా నిమిషం, పనిచేశారు. మాజీ మంత్రి. నేను ప్రెసెంట్ క్యాబినెట్ మంత్రిగా ర్యాంకులు ఉన్నా. పనిచేశారా? ఒక నిమిషం, నేను ప్రెసెంట్ క్యాబినెట్ ర్యాంకులు ఉన్నా. ఆయన ఫార్మర్ మినిస్టర్ కావచ్చు, నేను ప్రెసెంట్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు. క్యాబినెట్ హోదాలో ఉన్నా. ఆయన కంటే పెద్ద హోదాలోనే నేనున్నా. దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పు. ఈ చర్చకు రావడానికి హుజురాబాద్ అసలు వాస్తవంగా అసలు నాకంటే చిన్న హోదాలో ఇప్పుడు ఆయన ఉన్నాడు. అసలు వాస్తవంగా చర్చకు నేను రావద్దు, కానీ నా ఒక 2 మెట్లు కిందికి దిగి కూడా నేను ఎందుకు వస్తా అంటున్నానంటే, నా హుజురాబాద్ ప్రాంత ప్రజలు కోసము బాగుండాలని, వాళ్ళ కోసమే నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే రమ్మని చెప్పండి. ఈటల రాజేందర్ బహిరంగ చర్చకు రావాలి. సింగిల్గా అయినా వస్తా, లేకుంటే జనంతోనైనా వస్తా, అది ఈటల రాజేందర్ నిర్ణయించుకోవాలి. తాను హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపైన, అదేవిధంగా తనపై వస్తున్న ఆరోపణలు విమర్శలపైన ఈటల రాజేందర్ ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసురుతున్నారు. కౌశిక్ రెడ్డి సవాల్కు ఈటల రాజేందర్ వస్తారా? నిజంగా బహిరంగ చర్చకు ఆయనకు సిద్ధం అవుతారా, లేదా తన స్థాయి కాదంటూ తప్పించుకుంటారా? ఇది చూడాలి.